హాయ్ అండి. పూర్ణం బూరెలు చేసామండి. ఈ బూరెలు చేసుకోవడం కోసం ముందుగా పచ్చిశనగపప్పు పావు కేజీ తీసుకుని నానబెట్టుకున్నానండి. 4 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇది 4 గంటల సేపు నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని 10 విజిల్స్ దాకా రానిచ్చి ఉడకనివ్వాలండి. మెత్తగా ఉడికిపోయిన దాంట్లో పావు కేజీ బెల్లం తురుముకుని వేసుకోవాలండి. బెల్లం తురుముకుని వేసుకుని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇదంతా జోరుగా అయిపోద్దండి బెల్లం. మళ్ళీ ఇలా జోరుగా అయిపోయిందని గట్టిగా ముద్దగా ఇలాగా మనం గ్యాస్ మీద ఉడికించుకోవాలండి. దీంట్లో లాలిక్కాయలు చితకొట్టుకుని వేసుకోవాలండి. లాలిక్కాయలు చితకొట్టుకుని ఇలా వేసేసుకోవాలండి. దగ్గరికి పడిపోతుంది. ఇంకా దగ్గరికి పట్టిపోయాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న దాన్ని ఇంకా చల్లారనివ్వాలండి బాగా. మినప్పప్పు కూడా నేనైతే పొట్టు మినప్పప్పు తీసుకున్నానండి. పొట్టు మినప్పప్పుని 4 గంటల సేపు నాననిచ్చానండి. 4 గంటలు నానిన తర్వాత ఇలాగ శుభ్రంగా కడిగేసుకోవాలండి. పొట్టు లేకుండా ఇలా పొట్టు లేకుండా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మిక్సీలో ఆడతాం కానీ ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటే బాగుంటుందండి బూరెలకి. మా దగ్గర ఇలా పెద్ద గ్రైండర్ ఉందండి. నేను ఇలా పెద్ద గ్రైండర్లో రుబ్బేసాను పిండి. బాగా వెడల్పుగా ఉన్న ముగుడు పెట్టుకుని నూనె పోసుకుని, నూనె అయితే బూరు మునిగిలా పోసుకుని ఇలా బూరెలు వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. పూర్ణం బూరెలు చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి బూరెలు. ఇలా బాగా దోరగా వేగిపోయిన తర్వాత తీసుకుని ప్లేట్లో వేసుకోవడమేనండి. చిన్న చిట్కా అండి, బూరెలు కలర్ రావాలంటే మినప్పిండిలో కొంచెం పంచదార వేసుకుంటే కలర్ వస్తాయండి. వీడియో